సొసైటీలో పెద్ద మనుషులని చలామణి అవుతున్న వాళ్ళు ఇక్కడ మనుషుల్లాగా కూడా ప్రవర్తించరు. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ డిమాండ్ చాలా ఎక్కువ విక్రమ్. ఎంతో పెద్ద విఐపీస్ నుంచి ఫారినర్స్ వరకు వాళ్ళ వక్ర బుద్ధుల్ని తీర్చుకోవడానికి ఇక్కడికే వస్తారు. ఇక్కడున్న అబ్బాయిలకి అమ్మాయిలకి డ్రగ్ సెక్స్ తప్ప వేరే లోకమే ఉండదు. లేదు బాబు, దాదాపు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మేము అనుభవించడానికి తయారు చేయబడ్డ ఆట బొమ్మలే. మాలాంటి ఆడవాళ్ళని చూసుకోవడానికి దేవుడు మిమ్మల్ని బలంగా పుట్టించాడు, కానీ ఆ బలంతో మమ్మల్ని నాశనం చేస్తున్నారా? ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎవ్వరూ ఊహించలేని, ఎవ్వరూ కనిపెట్టలేని నా ఒరిజినల్ ముఖాన్ని వెతికి కనిపెట్టి నా ముందొచ్చి నిలబడి ప్రశ్నిస్తున్నావు చూసావా? ఆ గట్స్ కోసమే. ఇప్పుడు అంతా తెలుసుకున్నావు కదా, చావరా. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయించి వాళ్ళని డాక్టర్ల చేత చంపిస్తున్నావు. నిన్ను ఎలా వదిలేయమంటావరా? నా కొడుకుని చిత్రవద చేశావు కదరా. సార్, అన్నిటికీ కారణం ఇన్స్పెక్టర్ విక్రమే సార్. ఎంతో మంది పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న నన్ను చంపమని చెప్తున్నాడు సార్. వినయ్ సార్ ఫోన్ చేయడం వల్ల నాకు తెలిసింది సార్. నా కొడుకుతో పాటు చాలా మందిని కిడ్నాప్ చేశాడు సార్. ఎంక్వైరీ చేయడానికి వచ్చిన నన్నే కొట్టి చెయ్యి విరిచేశాడు సార్. నాకు నిజమంతా తెలిసిపోయింది విక్రమ్. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ వినయ్. సార్, నాకు నిజమంతా తెలుసు ఎస్పీ. డీజీపీ కొడుకని తెలిసి కూడా ఎంత రిస్క్ తీసుకుని నిన్ను ఇక్కడికి రప్పిస్తున్నాడంటే వాడు ఉద్దేశం ఏమిటంటావు? మేబీ వాళ్ళ టార్గెట్ నేనైనా కావచ్చు. నన్ను ఇంత క్లీన్గా ప్లాన్ చేసి వాళ్ళు ఇక్కడికి రప్పించారంటే ఖచ్చితంగా దానికి క్లియర్ స్కెచ్ వేస్తుంటారు. మనం ఎలాగైనా కనిపెట్టాలి సార్. ఎవరో తెలియకుండా ఎలా విక్రమ్? సార్, మీ కొడుకు కేసుకి మాలిని కేసుకి రెండింటికి సిమిలర్గా ఒకే లింక్. వాళ్ళిద్దరూ విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళడమే.
మనం ఎవరి చేతనే కంప్లైంట్ చేస్తే వాళ్ళ ప్లాన్లు వాళ్ళు డైవర్ట్ అయ్యి తప్పు చేస్తారు. అది చాలు సార్, వాళ్ళని పట్టుకోవచ్చు. కంప్లైంట్ చేయడానికి ఎవరున్నారు? తన పేరు స్టెల్లా, తనే కంప్లైంట్ చేస్తుంది. ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. మా అన్నయ్య పేరు జాన్, యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు. కానీ నాకు సందేహంగా ఉంది సార్. సార్, మన ఎస్ఐ అరుణ్ కూడా ఇందులో ఉన్నాడు సార్. అంతేకాదు సార్, వీళ్ళందరినీ ఎవడో ఒకడు హ్యాండిల్ చేస్తున్నాడు సార్. మనం పరిగెత్తక తప్పదు సార్. సార్, మీరు వెతుకుతున్న ప్రశ్నకి జవాబు నా దగ్గరే ఉంది. విత్తనాన్ని విత్తిన వాడే ఫలితాన్ని పొందాలి. ఇది ఇంతటితో అయిపోలేదు విక్రమ్, ఇది కేవలం ఆరంభం. ఏంట్రా చూపు, పోరా. ఎప్పుడు మార్నింగ్ 5:30కి జాగింగ్కి వెళ్ళి 6:30కి వచ్చేస్తారు సార్. బట్ ఈరోజు 7:30 దాకా వెయిట్ చేశాను. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను సార్. ఏమైందో తెలియట్లేదు సార్, చాలా భయంగా ఉంది సార్. సరే, నేను విచారణ చేస్తాను. ఓకే సార్. ఎప్పుడు మనకు అనుకూలంగా జరిగే ఏ విషయాన్ని మనం పట్టించుకోం. అలా నేను పట్టించుకోకుండా వదిలేసిన విషయం శ్రీనుకెలా అన్ని విషయాలు తెలుసు అనేది అక్కడ మొదలైంది. మళ్ళీ అదే కేసు. Vikram speaking. Vikram hearing.